హాయ్ అండి. నమస్తే. తెలుగు నవలా శ్రోతలకు లక్ష్మి కథల ప్రపంచానికి స్వాగతం. ఎద్దనపూడి సులోచనారాణి గారు రచించిన అమర హృదయం అనే నవలను వింటున్నాం కదండి. ఈరోజు ఈ వీడియోలో మనం పార్ట్ 13 వినేద్దామండి. కోర్టులో కేసు ప్రారంభమైంది. ఫణి రాజాని చంపలేదని, ఫణి మీద హత్యానేరం మోపబడిందని ఫణి తరఫున అమర పెట్టుకున్న లాయర్గా రామానుజం గారు కేసు వాదిస్తున్నారు. మాధవి సుజాత అన్నగారులని కలుసుకుని రాజా హత్య చేయబడ్డాడని కేసు పెట్టించింది. కృష్ణ చైతన్య సొంత చెల్లెలు మాధవి అన్నగారి బ్రతుకు బజారులో పెట్టి కడిగేసిందని, అతను అందరి మన్ననను గౌరవం పొందే ఆ పెద్ద మనిషి తరహాతనమంతా ఒక ముసుగు అని, అది కేసు మూలంగా నలుగురికి అతని అసలు స్వరూపం బయటపడిందని, కృష్ణ చైతన్య అంటే ఈర్ష్యద్వేషాలతో గిట్టని వారు సంబరపడ్డారు, పార్టీలు చేసుకున్నారు. అతన్ని దగ్గరగా తెలిసిన మిత్రులు, బంధువులు, వ్యాపార భాగస్వాములు, అతని వ్యక్తిత్వం ఆకళింపు చేసుకున్న అందరూ మాధవి అతని జీవితానికి ఒక పెద్ద శాపమని, అది ఏకగర్భజనిత శత్రుత్వమని, పగవాళ్ళకి కూడా ఇలాంటి నరకం వద్దని విచారపడ్డారు. అందరికీ మాధవి కోర్టులో కృష్ణ చైతన్య గురించి చెప్పిన నిజాలు దిగ్భ్రాంతిని కలగజేసినాయి. రామానుజం గారు మాధవిని నోరు మూయించేట్టు క్రాస్ ఎగ్జామినేషన్ చేయబోయి తనే నోరు మూసుకోవలసిన పరిస్థితి ఎదురవగా ముఖం చిన్నబుచ్చుకుని భిన్నులయ్యారు. ఇరుపక్క లాయర్లు మేధావులే, వారి న్యాయవాద వృత్తిలో నైపుణ్య దురంధరులే. అందరి మనసుల్లో అట్టొడికినట్టు ఉన్న ఈ కేసు చాలా ప్రతిష్టాత్మకమైనది. అందుకే ఇరుపక్కల న్యాయమూర్తులు సాక్షులని శల్య పరిశీలన చేస్తూ బాణాలంటి ప్రశ్నలు సంధిస్తూ తికుమక పెట్టేస్తున్నారు. ఆ రోజు మాధవి బోనులో నిలబడింది. బోనులో సాక్ష్యం చెప్పడానికి, అందులోనూ అన్నగారి ఏకైక పుత్రుడు మరణించి విషాదానికి గురైన కేసులో సాక్ష్యం చెప్పడానికి మాధవి అందమైన దుస్తులు ధరించి వచ్చింది. హెయిర్ స్టైల్ బొటిక్కి వెళ్ళి కేశాలంకరణ అందంగా ఆ డ్రెస్కి నప్పేలా చేయించుకుని వచ్చింది. మ్యాచింగ్ లిప్స్టిక్, గోల్డ్ రంగు నగలు. మాధవి ఒక ఫ్యాషన్ షోకి వచ్చినట్లుగా ఉంది. మాట్లాడే ధోరణి చాలా నిర్లక్ష్యంగా, నిరసనగా, హేళనగా, ప్రతీకార చర్యగా ఉంది. రామానుజం గారు మాధవిని ప్రశ్నలు వేయసాగారు. రాజా అంత ప్రమాదానికి గురై చావు బ్రతుకుల్లో ఉండి హాస్పిటల్కి తీసుకుని వెళుతుంటే మీరు మేనత్తగా రాజా వెంట ఆతృతగా వెళ్లకుండా ఫణిని కనిపెట్టుకుని ఎలా ఉండగలిగారు? అర్థం లేని చచ్చు ప్రశ్న. రాజాను గురించిన జాగ్రత్తలు తీసుకోవడానికి మా అన్నయ్య వదిన వెళ్లారు. నేను వెళ్ళిపోతే ఈ ఫణిగాడు పారిపోతాడు అనుకున్నాను. ఎవరికైనా అప్పగించవచ్చుగా. నేనెవరిని ఆ క్షణంలో నమ్మలేను. ఫణిని పోలీసులకి పట్టివ్వడం నా బాధ్యత అనుకున్నాను. పోలీసులకి అంత త్వరగా అప్పగించాలన్న ఆలోచన ఎందుకు వచ్చింది? మీరు పోలీసులకి ఫోన్ చేసి వారి కోసం చూశారు తప్ప హాస్పిటల్కి ఫోన్ చేసి రాజాని ఒక్కసారైనా ఎలా ఉన్నాడో అడగలేదు. ఆ పని అందరూ చేస్తున్నారుగా. అందరూ చేస్తున్నారని సొంత మేనత్త ఊరుకోగలదా? ఆ పని అందరూ చేస్తున్నారులే అని ఫణిని వదలలేదుగా మీరు. నేను చెప్పానుగా, ఫణి మా రాజాని చంపేశాడు, పోలీసులకి అప్పు చెప్పాలి. చూడండి, మీరు పోలీసులకి ఫోన్ చేసేసరికి రాజా ఇంకా పోలేదు. నర్సింగ్ హోంలో బ్రతికే ఉన్నాడు. రాత్రి పోయాడతను. ఓ గాడ్, మీరేం అడగదలుచుకున్నారో సూటిగా అడగండి. నాకు అనిపించింది ఆ క్షణంలో చేశాను. ఇలా మీ ప్రశ్నలకి జవాబు ఇవ్వాలని తెలియలేదు, మాధవి గట్టిగా అరిచినట్లు అంది. మీ వదినకి అమర ఎప్పటి నుంచి తెలుసు? మా అన్నయ్యకి పెళ్లి కాకముందు నుంచి తెలుసు. ఏమిటి, మీకు చెవుడా? మా అన్నయ్యకి పెళ్లి కాకముందు నుంచి అమర తెలుసు. కోర్టు హాల్ అంతా ఆహుతులతోటి కిక్కిరిసి ఉంది. ప్రెస్ వారు, బంధువులు, భాగస్వాములు, స్నేహితులు, పరిచయస్తులు అందరూ సూది పడితే వినబడేంత నిశ్శబ్దంగా వింటున్నారు. ఒక వరుసలో కృష్ణ చైతన్య ఉన్నాడు. ఇంకో వరుసలో ఇంకో పక్క అమర ఉంది. డాక్టర్ ఉమా కాస్త ఆలస్యంగా వచ్చి అమర పక్కన కూర్చుంది. కృష్ణ చైతన్య మాధవి చెప్పిన ఈ మాటలు వినగానే అతని ముఖం మరింత పారిపోయింది. ఆ కళ్లల్లోకి ఆదృత రాబోయి నిగ్రహించుకున్నట్టుగా వెనక్కి వెళ్ళిపోయింది. మాధవి, చాలించు అబద్ధాలు, రామానుజం గారు గద్దించారు. ఐ అబ్జెక్షన్ యువర్ ఆనర్. నా క్లయింట్ని ఇతను భయపెడుతున్నాడు. మాధవి లాయర్ లేచి వెంటనే అభ్యంతరం తెలిపాడు. రామానుజం గారి ముఖం మెర్రబడింది. ఆగ్రహం తమాయించుకుని అడిగారు. మాధవి, సరిగ్గా చెప్పు, బ్రతిమలాడుతున్నట్లు అన్నారు. నేను సరిగ్గానే చెబుతున్నాను. మాధవి ముందుకు పడిన జుట్టును ఎడమ చేతి వేళ్లతో పైకి తీసుకుంటూ అంది. లాయర్ గారు, మీరు పెద్దవారయ్యారు కదా, బుర్ర కొంచెం రిపేర్లో ఉన్నట్టుంది అంది వ్యంగ్యంగా. అందరూ గట్టిగా నవ్వేశారు. జడ్జి గారు మాధవిని హెచ్చరిస్తున్నట్లుగా శబ్దం చేశారు. రామానుజం గారు కోపం తమాయించుకున్నారు.
మీ అన్నయ్య పెళ్లి కానప్పటి నుంచి అంటే ఎప్పటి నుంచి? సీరియస్గా నిలదీశాడు. మా వదిన అసలు తెలియక ముందు నుంచి. కాస్త వివరంగా చెబుతావా? వాళ్ళిద్దరికి ఎలాంటి పరిచయం ఉందంటావు? మా అన్నయ్య చదువు అయిపోయింది, ఇంకా పూర్తిగా మా నాన్న వ్యాపారంలోకి వచ్చేలేదు. ఇంకేదైనా బిజినెస్ పెట్టుకోవాలి అనుకుంటున్నాడు. ఆ టైంలో ఒకసారి విశాఖపట్నం మా చిన్నాన్న దగ్గరికి వెళ్ళాడు. అక్కడ స్టేట్ యూత్ ఫెస్టివల్ జరుగుతుంది. అన్నయ్య ఎక్స్ స్టూడెంట్గా వెళ్ళాడు అక్కడికి. అక్కడి విడిగా నీ వ్యక్తిత్వపు పోటీలలో మాట్లాడుతుండగా చూశాడట. చాలా నచ్చింది. ఎంక్వైరీ చేస్తూ ఉన్నాడు. కుటుంబం కూడా నచ్చిందట. ఆమె ఫోటో తెచ్చాడు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటానని డాడీకి చెప్పాడు. డాడీ ఆ ఫోటోను తీసుకుని మా ఇంటి గురువు గారైన నీలకంఠ శాస్త్రులు గారికి ఇచ్చారు. అది చాలా మామూలు సంబంధం అని డాడీ అంటే అస్సలు వినలేదు. ఆ అమర కంటే నా భర్త చెల్లెలు చాలా చదువుకుంది, అందంగా ఉంటుంది. గౌరవ ప్రతిష్టలు మా కుటుంబంతో సరితూగుతాయి. మా అత్తగారు మామగారు మా ఆడబడుచుని అన్నయ్యకిచ్చి మా కుటుంబానికి ఇంకా దగ్గరవ్వాలని ఆశపడ్డారు. కానీ అన్నయ్య ఇష్టపడలేదు. అమర కుటుంబానికి నీలకంఠ శాస్త్రి గారి చేత కబురు చేయమన్నాడు. మా డాడీ కూడా ఆ సంబంధం అంతగా ఇష్టం లేదు. ఈ తర్క వితర్కాలతో 2 నెలలు గడిచాయి. శాస్త్రి గారు వెళ్ళి ఎంక్వైరీ చేస్తే ఆ అమ్మాయికి వేరే అతనితో వివాహం నిశ్చయమైపోయిందట. ఇది ఆయన గారికి పెద్ద ఆశాభంగం. శాస్త్రి గారు ఈ వార్త తెచ్చిన తర్వాత అన్నయ్య బొంబాయి వెళ్ళిపోయి 6 నెలలు అసలు ఈ ఊరే రాలేదు. అక్కడ బిజినెస్ స్టార్ట్ చేసుకున్నాడు. ఏ సంబంధాలు చెప్పినా వద్దని తిరస్కరించాడు. మా ఆడపడుచుని చేసుకోమని, మన ఇంట్లో పిల్లలా కలిసిపోతుందని చెప్పాను నేను, కానీ వినలేదు. చివరికి 6 నెలల తర్వాత మా నాన్నగారి భాగస్వామి బావమరిది మరదలు కూతురు అయిన ఈ సుజాతను చేసుకోవడానికి అంగీకరించాడు. ఆయన పెళ్లి అయ్యింది. నీలకంఠ శాస్త్రి డాడీ సలహాతో అన్నయ్యని మోసం చేశాడని, అమరకి అప్పుడు ఎంక్వైరీ చేసినప్పుడు పెళ్లి కాలేదని, తరువాత అయిందని తెలిసింది. అన్నయ్యకి ఇది చాలా కోపం తెప్పించింది. అంటే ఈ విధంగా మీ అన్నయ్యకి అమర పెళ్లి కాకముందే తెలుసన్నమాట. కోరుకున్న వ్యక్తి అన్నమాట. కృష్ణ చైతన్య కుర్చీలో నుంచి లేచి వెళ్ళిపోయి కుర్చీ మీద చేతులు బిగించి కూర్చున్నాడు. అతని ముఖం నిస్తేజనంగా మౌన పాషాణంలా ఉంది. అందరూ అమరని కృష్ణ చైతన్యనే చూస్తున్నారు. అమర ముఖం వెలవెలబోతుంది. ఇదేమిటి? ఇది నిజమా? అక్కడి నుంచి పారిపోవాలని అనిపిస్తుంది, కానీ లేచే శక్తి లేనట్లుగా కూర్చుంది. పెళ్లి చేసుకుంటానని మా డాడీతో పోరాడాడు మొర్రో అని నేను చెబుతుంటే మళ్ళీ తెలుసునన్నమాట అంటారేమిటండి? మీరు లాయర్గా రిటైర్ అవ్వడం మంచిది అందే మాధవి. మళ్ళా జనంలో నుంచి నవ్వులు వినిపించాయి. అమరకి కూడా ఈ విషయం తెలుసా? ఆయన అడిగారు. నాకు తెలీదు. బహుశా తెలిసే ఉండాలి. అప్పుడు కాకపోయినా ఇప్పుడు పరిచయం వచ్చిన తర్వాత ఆ మాట రాకుండా ఉంటుందా? ఈయన గారు అప్పుడప్పుడు ఉత్తరాలు రాస్తూ ఉండేవారు. కృష్ణ చైతన్య ధైర్యంగా తొట్టుపాటు లేకుండా చూస్తున్నాడు. అబద్ధం. అమర లేచి ఆవేశంగా అనబోతుంటే డాక్టర్ ఉమా చెయ్యి పట్టి లాగింది. రామానుజం గారు మళ్ళా అడిగారు మాధవిని, మీ వదినని మీరు ఈ విషయంలో హెచ్చరించలేదా? ఎలా హెచ్చరించను? ఆవిడ గారు వదిన ఫ్రెండ్ కదా. మా వదిన ఒక అమాయకురాలు, ఒట్టి పిచ్చిది. మా అన్నయ్య అంటే ప్రాణం. ఆవిడ అతన్ని శ్రీరామచంద్రుణ్ణి చూసినట్లు చూస్తుంది. మీ అన్నయ్య వదిన అన్యోన్యంగా ఉండేవారా మరి? ఓహో, ఉండేవారు కారు. దృఢంగా తడబాటు లేకుండా చెప్పేసింది. అబద్ధం. ఇప్పుడేగా మీ అన్నయ్య శ్రీరామచంద్రుణ్ణి చూసినట్లు చూస్తుందని అన్నారు మీరు. అవును, చూసేది. అది ఆవిడకి ఇష్టమైన పని. ఈయన చేశారు కాబట్టి. ఏం పని అది? మా రాజాని తెచ్చి పెంచుకోవడం. అందరూ నిర్గంతపోయినట్లు అవాక్కయ్యారు. రామానుజం గారు కూడా కంగు తిన్నారు. ఆయన ఊహించని విషయం ఇది. రాజాను పెంచుకోవడమా అన్నారు. మా వదినకి చదువుకునేటప్పుడే యాక్సిడెంట్ అయింది. ఆమె తల్లి కాదని డాక్టర్లు చెప్పేశారు. మా వదిన తల్లిదండ్రులు ఇది దాచి మమ్మల్ని మోసం చేశారు. కానీ మా అన్నయ్య వదినను ఏమీ అనలేదు. కాపురం బయట పడేసుకుని రాద్ధాంతమూ చేయలేదు. అన్నయ్యకి చాలా పరువు ఉంది. సొంత చెల్లెల్ని కాబట్టి నాకు తెలుసు. మా అన్నయ్యని చూస్తే నాకు చాలా జాలేసేది. వాడికి ఏం కర్మ అనిపించేది. వదినను వదిలేసి మా ఆడబడుచుని చేసుకోమని అడిగాను, కానీ ఒప్పుకోలేదు. మాధవి, అబద్ధం. ఇది చాలా అబద్ధం. నువ్విక్కడ మమ్మల్ని మోసం చేయలేవు. రాజాని చూసిన ఎవరైనా కృష్ణ చైతన్య కొడుకు కాదని అనలేరు. ఒళ్ళు దగ్గర పెట్టుకుని జవాబు చెప్పు, ఆయన బెదిరిస్తూ కోపంగా గట్టిగా అన్నారు. షటప్. మీరు నన్ను ప్రశ్నలు అడిగారు. భగవద్గీత మీద ఒట్టు చేయించి నిజం చెప్పమన్నారు. నేను చెబుతుంటే మీరు నోరు మూసుకుని వినాలి. మీకు ధైర్యం ఉంటే నా మాటలు అబద్ధమని రుజువు చేయండి. రాజా మా అన్నయ్య కొడుకు కాదు. కాదు కాదు
మా డాడీకి వాళ్ళ సెక్రటరీకి పుట్టిన కొడుకు. ఆవిడ గారిని మా డాడీ పెళ్లి చేసుకుంటారంటే నేనే నానా గోలా చేశాను. ఇది డాక్టర్ ఉమకి తెలుసు. ఆవిడే ఆ సెక్రటరీని పరీక్ష చేయించి అబార్షన్ చేయిస్తే ప్రాణాపాయం అంటే అన్నయ్య తీసుకుని వెళ్ళాడు. మా వదినని ఆవిడని అక్కడ నుంచి కొడైకెనాల్లో ఉంచాడు. మా వదిన ప్రెగ్నెంట్ అని, ఒంట్లో బాగాలేదని అందరికీ చెప్పారు. మా వదినకే కొడుకు పుట్టాడని, అబార్షన్ అయిందని అన్నాడు. చివరి దినాల్లో నాకు అనుమానం వేసి వెళితే ఇది కథ. డాక్టర్ ఉమ కూడా కొడైకెనాల్లో ఉన్నారు. ఆవిడ ఫ్రెండ్ డాక్టర్ ప్రసన్న లక్ష్మీ డెలివరీ చేయించారు. ఉమా ప్రేక్షకుల్లో నుంచి లేచి గబగబా వెళ్ళిపోవడం అందరూ గమనించారు. చూసారా ఆవిడ ఎలా వెళ్ళిపోతుందో అంది మాధవి. సెక్రటరీ ఇరాన్ వెళ్ళిపోయి మళ్ళా వచ్చింది. డాడీ దగ్గర మళ్ళా చేరింది. నాకు భయం వేసింది. ఆయనని ఇక వదలదు అనిపించి చాలా గొడవ చేశాను. అన్నయ్య బొంబాయి నుంచి బిజినెస్ మానేసి ఇక్కడకు వచ్చేశాడు. డాడీ పోయారు, ఆవిడ పోయింది. మాధవి ఆవేశంగా చెప్పేస్తుంది. అందరూ నిశ్చల ప్రతిమల్లా వింటున్నారు. గడియారం గంటలు కొట్టింది. జడ్జి గారు టైం అయిపోవడంతో కేసు వాయిదా వేశారు. అందరూ వెళ్ళిపోయారు. కృష్ణ చైతన్య అలాగే స్తబ్దతగా కూర్చున్నాడు. అతని కళ్ళల్లో మాధవి శవదహనం రోజున చుక్కలా ఉంది. ఎవరికి అతని దగ్గరికి వచ్చే ధైర్యం లేకపోయింది. రామానుజం గారు కూడా వెళ్ళిపోయారు. చాలాసేపు అయింది. అందరూ వెళ్ళిపోగా హాలు ఖాళీ అయిపోయింది. పండు గుమ్మంలోకి 1-2 సార్లు తారట్లాడి వెళ్ళిపోయాడు. కృష్ణ చైతన్య ఒంటరిగా ఆ కూర్చున్న తీరు చూసి అతనికి ఆ చుట్టుపక్కలకి వెళ్ళడానికే భయం వేసింది. వెళ్ళిపోయారు. దర్వాను వచ్చాడు. సార్, తలుపులు మూసే టైం అయింది, కృష్ణ చైతన్యతో వినయంగా చెప్పాడు. కృష్ణ చైతన్య లేచాడు. బయటికి వచ్చేశాడు. కోర్టు ఆవరణ కూడా ఖాళీ అయిపోయింది. సంధ్య పొద్దు వాలిపోతుంది. ఆవరణలో వేప చెట్టు మీద పిట్టలు గోలగ చేస్తున్నాయి. కృష్ణ చైతన్య కారు ఎక్కడుందో గుర్తుపట్టడానికి అతనికి 1 నిమిషం పట్టింది. కారు దగ్గర పండు తలుపు తెరిచి వినయంగా పక్కకి తొలగి నిలబడ్డాడు. కృష్ణ చైతన్య వచ్చి కారులో కూలబడినట్లే కూర్చున్నాడు. జేబులోకి చేయి పోనిచ్చి టాబ్లెట్ షీట్ తీసుకున్నాడు. పండుకి అది తెలుసు. ట్రాంక్లైజర్ మాత్రలు. కృష్ణ చైతన్య ఒకటి తీసి వేసుకున్నాడు. తల వెనక్కి ఆరించి కళ్ళు మూసుకున్నాడు. పండు యజమానికి ఎక్కడ అసౌకర్యం కలుగుతుందో అన్నట్టు నిదానంగా జాగ్రత్తగా ఏమాత్రం కుదుపు తెలియకుండా డ్రైవ్ చేస్తున్నాడు. కొద్ది దూరం వచ్చేసరికి అమర రోడ్డు మీద ఒంటరిగా నడుస్తుంది. చేయి చాచి వస్తున్న ఆటోని ఆపింది. ఆటో అతను ఆగి రానన్నట్లు వెళ్ళిపోయాడు. అమర నడుస్తుంది. ఆమె వెంట 4-5 మగపిల్లలు వెంబడిస్తున్నారు. వయ్యారి హంస నడకదానా పాట పాడుతున్నారు. పండుకి వాళ్ళు తెలుసు. మాధవి భర్త ఫ్రెండ్స్. అమర నడుస్తుంది. చుట్టుపక్కల జనం ఎక్కువగా కూడా లేరు. పండు వ్యూ మిర్రర్ సరిచేసి యజమానిని ఏదో అడగబోయాడు. కృష్ణ చైతన్యకి టాబ్లెట్ పనిచేస్తున్నట్లు ముఖంలో చిరాకు తగ్గి ప్రశాంతంగా ఉంది. అతను నిద్రకు లోనవుతున్నాడు. పండు ధైర్యం చేసి కారుని మరింత స్లో చేసి నడుస్తున్న అమర దగ్గరికి తెచ్చి ఆపాడు. అమర భయంగా ఉలికిపాటుగా విహ్వల దృష్టితో కారు వైపు చూసింది. కారులో ఎక్కండమ్మా, ఇంటి దగ్గర దించుతాను అంటూ వెనుక డోర్ తెరిచాడు. వద్దు అనబోతున్న అమర ఆగిపోయింది. వెనుక వస్తున్న వారు కృష్ణ చైతన్య కారు గుర్తుపట్టగానే హుషారుగా బిగ్గరగా ఇళ్ళలు వేశారు. అమర తప్పనిసరిగా గత్యంతరం లేని దానిలా సందేహించకుండా లోపల కూర్చుంది. కారు కదిలింది. పండు ప్రమాదం పసిగట్టి త్వరగా స్టార్ట్ చేసి రెయ్యన పోనిచ్చాడు. వెంటపడిన వారు అందక నిరాశతో కేకలు పెట్టారు. అసభ్య పదజాలంతో అరిచారు. రాయి ఒకటి టక్కన వచ్చి కారుకు తగిలింది. కారు అమర ఇంటికి ముందుకు వచ్చి ఆగింది. అమర డోర్ తెరుచుకుని దిగి గబగబా లోపలికి వెళ్ళింది. పండు కారాపి వెనకే వచ్చాడు. కృష్ణ చైతన్య కారులో నిద్రపోతున్నాడు. అతనికి ఇదేం తెలీదు. పండు అర్ధింపగా అడిగాడు. అమ్మగారు, ఈ ఒక్క పూట అయ్యగారిని మీ ఇంట్లో ఉండనియండి, నాకెందుకో భయంగా ఉందండి అన్నాడు. పండు భయంగా చూసింది. భయపడకండి అమ్మగారు, దయించి కాదనకండి. సుజాతమ్మ గారి కోసమైనా మీరే ఈ పని చెయ్యాలి. ఈ ఒక్కరోజు అయ్యగారు క్షేమంగా ఉండాలంటే మీ దగ్గరే ఉండాలి. ఆ అవుట్ హౌస్లో ఒంటరిగా నాకెందుకో చాలా భయంగా ఉందండి. అమర ప్రాధేయపడుతున్న పండుని చూసింది. తల తిప్పి స్పృహ లేకుండా ఉన్న కృష్ణ చైతన్యాన్ని చూసింది. క్షణం భయాందోళనలతో చూసింది. ఇంకేమైనా ఉందా? అతడు తన ఇంట్లోనే. కానీ అతను చూస్తున్న కొద్దీ అమర భయాందోళనలు తొలగి క్రమంగా ధైర్యం వచ్చింది. వెళ్లి తలుపు తాళం తీసింది. తీసుకునిరా అంది. పండు వెళ్లి కారు తలుపు తెరిచాడు. నిద్రపోతున్న యజమానిని తన కష్టం మీద కారులో నుంచి తీసుకుని వస్తున్నాడు. అమర కూడా పరుగున వచ్చి సాయంగా పట్టుకుంది. ఇద్దరూ దాదాపు అతని చేతులతో తెచ్చినట్లే మెట్లు ఎక్కించి పైకి తీసుకువచ్చారు. సరాసరి తీసుకువచ్చి గదిలో మంచం మీద పడుకోబెట్టారు. అమర తల కింద దిండు సరిచేసింది.
పండు చేతులు జోడించి దండం పెట్టాడు. నాకిప్పుడు ధైర్యంగా ఉందమ్మా. వారం 10 రోజుల నుంచి అయ్యగారిని కాపలాతో నా కంటి మీద కునుకులేదు. కారులో బయటే ఉన్నానమ్మా. అవసరమైతే లేపండి అన్నాడు. పండు అతను వెళుతుంటే పిలిచింది. పండు వెనక్కి తిరిగాడు. భయాందోళనలను నిండిన స్వరంతో, కారేం వద్దు పండు, నువ్వింటికి తీసుకుని వెళ్ళిపో. తెల్లవారుజామున వరా అంది. అలాగేనమ్మా, నిజమే, అదే మంచిది. పండు మళ్ళా నమస్కరించి వెళ్ళిపోయాడు. అమర తలుపులు వేసేసి వచ్చింది. కృష్ణ చైతన్య ఈ లోకంలో లేనట్టుగా ఉన్నాడు. అతని ముఖం మీదకి జుట్టు చిందరవందరగా పడింది. అమర దుప్పటి తీసి అతనికి నడుం వరకు కప్పింది. అతనికి ఎక్కడ తన స్పర్శతో మెలకు వస్తుందో అన్నట్లు జాగ్రత్తగా మునివేళ్లతో అతని ముఖం మీద పడిన జుట్టును పైకి తీసింది. అతని గెడ్డం మాసిపోయింది. చెంపలు లోతుకుపోయాయి. అమరకి ఆ రోజు బొంబాయిలో ఫణి నడుం చుట్టూ చేయి వేసి రాజా తన పొట్ట మీద ఆనించిన నిద్రపోతున్న కృష్ణ చైతన్య గుర్తుకు వచ్చాడు. అమర లైట్లన్నీ తీసేసింది. సన్నగా ఫ్యాన్ వేసింది. కిటికీ తలుపులు తెరిచింది. మొత్తం బయట అంతా నిశ్శబ్దం. కృష్ణ చైతన్య నిద్రపోతూ తీసుకుంటున్న ఊపిరి ధ్వని. అమర కిటికీ దగ్గరగా కుర్చీని లాక్కొని అతని వైపే చూస్తుంది. ఇతను దైవం, స్నేహితుడు, ఆత్మీయుడు. కానీ ఈ రోజే తెలిసింది మాధవి మాటల ద్వారా. తనని అంతగా కోరుకున్నాడా? ఒక్క రోజున, ఒక్క మాటలో గాని, ఒక్క చూపులో గాని, ఒక్క చేష్టలో గాని ఆ భావం బయటపడనీయలేదు. తనకి తెలియనీయనే లేదు. సుజాత వ్యధకి అర్థం తెలిసింది. సుజాత వేదాంతానికి భాష్యమేమిటో అర్థమైంది. ఎంత విషాదం! ఇటు కృష్ణ చైతన్యది, అటు సుజాతది కూడాను. అమరకి ఫణి గుర్తుకు వచ్చాడు. ఏం చేస్తున్నాడు? మనసు ఏం అలజడి చెందుతుందో ఇప్పుడు. ఉదయం లేవగానే మోకాల మీద తలదించుకుని కూర్చుంటుంది. ఫణి చేతికి తగలడు. ఇష్టదైవానికి మాత్రం మొక్కుకుంటూ ఉంటుంది. ఇష్టదైవానికి మరీ వారిని క్షేమంగా ఆ కటకటాల మధ్య నుంచి త్వరగా బయటకు తీసుకుని రమ్మని వేడుకుంటుంది. ఆ ప్రార్థన హృదయాంతరాలలో నుంచి ఆర్తిగా వస్తుంది. అమర ఆలోచిస్తుంది. కృష్ణ చైతన్య, ఫణి, సుజాత, రాజా. తన మనసు ముక్కలై అందరికీ చెందుతున్నట్లుగా అనిపిస్తుంది. అమర నిద్రపోలేదు. అలాగే కూర్చుంది గాని నిద్రపోలేదు. ఇప్పుడు వచ్చేసింది నిద్ర. హాయిగా చల్లటి తల్లి వడిలా, ఒక నేస్తంలా, భుజంలా అమర దగ్గరకు తీసేసుకుంది. పాలతని కాలింగ్ బెల్ మోతకి అమర ఉలికిపాటుగా లేచి సరిగ్గా కూర్చుంది. బాగా తెల్లవారిపోయింది. ఎదురుగా మంచం మీద కృష్ణ చైతన్య ఇంకా గాఢ నిద్రలో కొద్దిగా పక్కకు ఒత్తిగిలి పడుకుని ఉన్నాడు. అమరకి అతన్ని చూడగానే నిన్నటి భయంకరమైన రోజు గుర్తుకు వచ్చింది. కొద్దిసేపు తదేకంగా అతన్ని చూసింది. చుట్టుపక్కల ఏం జరిగిందో పట్టించుకోని స్థితికి ఎంత దూరంగా ఉన్నట్టున్నాడు అతను. కానీ ఆ ఒత్తిగిలి పడుకోవడంలో రాత్రికి కాస్త సేద తీరిన ప్రశాంతత ముఖంలో గోచరిస్తుంది. అమర కిటికీ తలుపులు శబ్దం రాకుండా వేసింది. కర్టన్స్ వాటికి అడ్డంగా లాగేసింది. ఆ గది తలుపులు దగ్గరికి లాగి యువతలికి వచ్చేసింది. కిందకి వచ్చి పాల ప్యాకెట్లు తీసుకుని తలుపులు మూసి పైకి వచ్చింది. 9 గంటలు అవుతుండగా పండు వచ్చాడు. అయ్యగారిట్లా ఉన్నారమ్మా? ఆదృతగా అడిగాడు. బాగా నిద్రపోయారు, ఇంకా నిద్ర లేవలేదు అంది అమర. ఇద్దరూ కృష్ణ చైతన్యకి ఎక్కడ మెలకువ తెప్పిస్తామో, అతనికి నిద్ర ఎక్కడ భంగం అవుతుందో అన్నట్లుగా కంఠం తగ్గించి మెల్లగా మాట్లాడుకుంటున్నారు. అయ్యగారు రాత్రి గెస్ట్ హౌస్కి వెళ్ళకపోవడమే నయమైందమ్మా. మాధవమ్మ గారి భర్త గారి ఫ్రెండ్స్ తాగి వచ్చి గెస్ట్ హౌస్ అంతా ధ్వంసం చేశారు. అద్దాలు విరగ్గొట్టారు. ఫర్నిచర్ తగలబెడుతుంటే చుట్టుపక్కల వాళ్ళని పోగు చేసి పోలీస్ రిపోర్ట్ ఇప్పించాను. అమర నిట్టొచ్చింది. పండు చేతిలో కవర్ని అక్కడ పెడుతూ, అయ్యగారి బట్టలు డ్రై క్లీనింగ్కి ఇచ్చినవి తెచ్చానమ్మా, స్నానం చేసి అవసరం అవుతాయని అన్నాడు. పండు వెళుతుంటే అమర పిలిచింది. పండు, అయ్యగారు గడ్డం చేసుకోవడానికి అంది. నేను తెస్తానమ్మా. 6 ఆడే బ్లేడ్ నాకు తెలుసు, రేజర్ కొని తెస్తాను. పండు గబగబా వెళ్ళిపోయాడు. అమర అక్కడికక్కడ అశ్రద్ధగా చిందరవందరగా వదిలేసిన సామాను సరిగ్గా సదిరింది. 15 గంటలో పండు మళ్ళా వచ్చాడు. కృష్ణ చైతన్య కోసం టూత్ పేస్ట్, బ్రష్, సేవ్ చేసుకోవలసిన సరంజామా, ఆఫ్టర్ షేవింగ్ లోషన్తో సహా తెచ్చాడు. మైసూర్ శాండిల్, ఫుడ్ సోప్ తెచ్చాడు. నేను కింద కారులో ఉంటానమ్మా. కారు మరి ఇక్కడే పెట్టుకోను, అవతల సందులో ఎక్కడో దగ్గర పెడతాను. నేను మళ్ళా వస్తాను. ఒకవేళ అయ్యగారు ఈ లోపల లేచి పిలిస్తే కొంచెం పిలవండి అని వెళ్ళిపోయాడు. అమర కృష్ణ చైతన్య సామానంతా బాత్రూంలో పెట్టింది. బీరువాలో ఇస్త్రీ టవల్ తెచ్చి బాత్రూంలో హ్యాంగర్కి వేసింది. బాత్రూంలోంచి బయటకు నడుస్తుంటే పడక గది తలుపులు తీసుకుని కృష్ణ చైతన్య బయటికి వచ్చాడు. అతని ముఖం సుఖనిద్ర వల్ల కాస్త తేలుకున్నా ఇంకా అలసటతో నీరసంగా ఉంది.
ఇదేమిటి నేనిక్కడ? అమరని చూస్తూ తడబాటుగా ఆశ్చర్యంగా నమ్మలేకపోతున్నట్లుగా అన్నాడు. నిన్న సాయంత్రం నేనే మిమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చాను. బాత్రూంలో పేస్ట్ బ్రష్ పెట్టాను అనేసి ఆమె అక్కడి నుంచి వెళ్ళిపోయింది. డికాషన్ అప్పటికే కాసేసింది. పాలు త్వరగా స్టవ్ మీద పెట్టింది. కృష్ణ చైతన్య ముఖం కడుక్కుని టవల్తో తుడుచుకుంటూ వచ్చాడు. అతను నిలబడడానికి కష్టంగా ఉంది. మళ్ళా నిద్ర వస్తున్నట్లుగా ఉంది. బలవంతంగా నిగ్రహించుకుంటున్న వాడిలా వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చున్నాడు. అమర కాఫీ కలిపి తెచ్చేసరికి అతను 2 చేతులు క్రాఫ్ట్లోకి పోనిచ్చుకుని మోచేతులు డైనింగ్ టేబుల్ మీద ఆనించి మౌనంగా తలదించుకుని కూర్చున్నాడు. కాఫీ అమర అతని ఎదురుగా పెడుతూ అంది. అతను తలెత్తాడు. అమర వైపు అస్సలు చూడలేదు. కాఫీ తీసుకుని తాగసాగాడు. అతని ఎడమ కనుబొమ్మ ముడిపడింది. మనసులో ఆలోచనలు బాధాపూరితమైనవిగా నుదురు మీద గీత కనిపిస్తుంది. అమర టేబుల్ దగ్గర నిలబడింది. అతనికి గుర్తొస్తుంది. తను కోర్టు నుంచి రాగానే ట్రాంక్విలైజర్ వేసుకున్నాడు. హాయిగా అనిపించింది. తల బద్దలైపోతుందేమోనన్న బాధ నుంచి మెల్లగా ఉపశమనం రాసాగింది. తర్వాత తెలియదు. నన్ను ఇక్కడికి తీసుకుని వచ్చి మీరు పెద్ద పొరపాటు చేశారు అన్నాడు. అమర మాట్లాడలేదు. నేనిక వెళతాను. అతను లేచాడు. అతను ఇప్పుడు పూర్తిగా తన మీద తన కంట్రోల్లో ఉన్నట్లుగా ఉన్నాడు. బాత్రూంలో అన్నీ సిద్ధంగా ఉన్నాయి. స్నానం చేసేయండి. 5 నిమిషాల్లో టిఫిన్ చేసేస్తాను. తినేసి వెళ్ళిపోదురు గాని ప్లీజ్ అంది. అతను కుర్చీలో నుంచి లేచాడు. ప్లీజ్ వెళ్ళిపోవద్దు అమర అర్ధింపుగా అంది. ఏమిటి మీ మొండి ధైర్యం? నిన్నంత జరిగిన తర్వాత అతను మారిపోయాడు. బాధని నిగ్రహించుకుంటున్నట్లు చేతివేళ్లు గుప్పెట్లుగా మారినాయి. నాది ధైర్యం కాదు, స్వార్థం. మీరు సరిగ్గా క్షేమంగా ఉంటేనే గాని ఫణి ఆ నరకం నుంచి బయటికి రాలేడు. అందుకే నాకింత మొండి ధైర్యం వచ్చేసింది. ప్లీజ్. అతను వెళ్ళిపోవడానికి ఒక అడుగు వేసిన వాడల్లా ఆగిపోయాడు. అంతా సర్వనాశనం అయిపోయింది. ఇప్పుడైనా ధైర్యంగా ఉండలేకపోతే అమర కూడా వాక్యం పూర్తి చేయలేకపోయింది. అమర వైపు వీపు తిప్పి ఉన్న అతను మరుక్షణం అలాగే ఆలోచిస్తున్న చిత్తరువులా నిలబడిపోయాడు. తరువాత ఏమనుకున్నాడో ఏమో వెళ్ళడం విరమించుకుని బాత్రూం వైపు వెళ్ళాడు. కానీ నా బట్టలు అన్నీ ఇక్కడే ఉన్నాయి అన్నాడు. అమర వంటింట్లోకి వచ్చేసింది. కానీ నా బట్టలు అన్నీ అక్కడే ఉన్నాయి అన్నాడు. అమర వంటింట్లోకి వచ్చేసింది. ఆమె పొంగలి చేస్తుంటే కొద్దిసేపు తర్వాత అతను షవర్ తిప్పి స్నానం చేస్తున్న ధ్వని వినిపించింది. అమర వంటింట్లోనే సామాను సర్దుతున్నట్లుగా ఉండిపోయింది. షవర్ ఆగిపోయినదని కొద్దిసేపు తర్వాత బాత్రూం తలుపులు తెరుచుకున్న శబ్దం, పడక గది తలుపులు దగ్గరేసిన చప్పుడు. అమర డైనింగ్ టేబుల్ మీద ప్లేట్లు సర్ది మంచినీళ్లు పెట్టింది. పొంగలి చట్నీ తెచ్చి టేబుల్ మీద పెట్టింది. అతను పడక గదిలో నుంచి వచ్చాడు. షర్ట్ స్లీవ్స్ గుండీలు పెట్టుకుంటూ డైనింగ్ టేబుల్ దగ్గరికి వచ్చి కూర్చున్నాడు. అమర ప్లేట్లలో పెట్టింది. అతన్ని చూస్తుంటే చాలా సంతోషం వేసింది. షేవ్ చేసుకున్నాడు. క్రాఫ్ ఎఫర్ట్లా నీట్గా ఉంది. ఎప్పుడు కరెక్ట్గా ఫిట్ అయినటువంటి డ్రెస్ మాత్రం వదులు అయినట్లుంది. కృష్ణ చైతన్య తింటుంటే మధ్యలో కళ్ళ మీద చేయి ఉంచుకున్నాడు. ఏమైంది అంది. కళ్ళు తిరుగుతున్నాయి అని మళ్ళా చెంచాతో తినసాగాడు. అతను తింటుంటే ఆమె మళ్ళా కొద్దిగా పెట్టేసింది. అతను చెయ్యి అడ్డం పెట్టే లోపలే ప్లేట్లోకి చెంచాతో పెట్టేసింది. అతను తింటున్నాడు. కాఫీ ఇవ్వనా అంది. అన్నాడు. అమర కాఫీ కలిపి తెచ్చి ఇచ్చింది. ఇంతలో ఫోన్ మోగింది. అమర వెళ్ళి తీసింది. లాయర్ గారు చేశారు. నీకు తెలుసా అమర, రాత్రి కృష్ణ చైతన్య గెస్ట్ హౌస్ నాశనం చేశారు. అతనేమయ్యాడో తెలియలేదు. ఆమె విని ఊరుకుంది. తెలిసిన చోట్లకల్లా ఫోన్ చేశాను, ఎక్కడా లేడు. అంది. నువ్వు నిన్న చాలా అప్సెట్ అయినట్లున్నావు. నాకు మతే పోయిందంటే నమ్ము. ఈ విషయాలేవి నాకు తెలియవు. నీకు తెలుసా? ఓహో, తెలిసి ఉంటే నేను కేసుని వేరే వైపు నుంచి నరుక్కొచ్చేవాణ్ణి. రాత్రి డాక్టర్ ఉమతో మాట్లాడాను. ఆవిడ రాజా విషయంలో మాధవి చెప్పినవి నిజమేనని ఒప్పుకుంది. ఆ మాధవి అతని పారిట ఒక శని. వాళ్ళ ఆడపడుచుని చేసుకోలేదని అన్నగారి మీద కక్ష. మాధవి భర్త చేతిలో కీలుబొమ్మ. సూత్రం అతని చేతిలో ఉంది. నేను కేసుని కొద్ది రోజులు వాయిదా వేయడానికి నిర్ణయించుకున్నాను. అంతా అయోమయంగా ఉంది నాకు. నేను సులువుగా నెగ్గుకు రాగలను అనుకున్నా. కానీ అలా లేదులే. ఆయన కాసేపు నిన్న సంగతులే మొత్తుకుంటున్నట్లుగా మాట్లాడారు. అమర కాదని తిరస్కరించి ఫోన్ పెట్టేయలేకపోయింది. నువ్వు జాగ్రత్తగా ఉండమ్మా. ఆ దుర్మార్గులు ఏం చేసినా చేస్తారు. జోగమ్మ ఉందా ఇంట్లో? కొడుక్కి జ్వరం అని రాలేదు. అయ్యయ్యో, ఎవరైనా ఫ్రెండ్ ఇంటికైనా వెళ్ళు. కొద్ది రోజుల పాటు ఒక్కదానివే ఉండొద్దు. ఎవరైనా తోడు ఉంచుకో. ఊరికే చెప్పను. మాధవి మీద కేసు మనం ఎక్కడ తిరిగివేస్తామో అని వాళ్ళు ఏం చేయడానికైనా సిద్ధం అవుతున్నారు. రాత్రి నాకు బెదిరింపులతో ఫోన్ వచ్చింది. నువ్వు కూడా ఫోన్ ప్లగ్ తీసేసుకో.
జాగ్రత్త అని ఆయన మరీ మరీ హెచ్చరించి ఫోన్ పెట్టేశారు. అమర నిట్టూర్చి లేచింది. డైనింగ్ టేబుల్ వైపు తిరిగి చూసింది. అక్కడ కృష్ణ చైతన్య లేడు, వెళ్ళిపోయాడు కాబోలు. అమర పడక గదికి పక్కగా సర్ది ఊడవడానికి వచ్చింది. తలుపులు దగ్గరగా వేసి ఉన్నాయి. తలుపు తీసి లోపలికి అడుగుపెట్టిన అమర ఆగిపోయింది. కృష్ణ చైతన్య మంచం మీద అడ్డంగా ఒక నిమిషం పడుకుని లేద్దాం అని పడుకునేట్లుగా తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు. మంచి నిద్రలో ఉన్నాడు. అతని ముఖం కాస్త తేటగా ప్రశాంతంగా ఉంది. అమర తలుపులు శబ్దం కాకుండా దగ్గరికి లాగేసి తిరిగి వచ్చేసింది. పండు వచ్చాడు. అయ్యగారు లేచారా అమ్మా? ఆదురతగా అడిగాడు. కృష్ణ చైతన్య లేచి కాఫీ తాగి స్నానం చేసి టిఫిన్ తిని మళ్ళీ నిద్రపోయిన వైనని చెప్పింది. పండు అమరకి చేతులు జోడించాడు. అంతా మీ చలవమ్మా. అమ్మగారు, మా అమ్మగారు పోయిన తరువాత ఇలా ఉదయం ఎప్పటిలా గడ్డం చేసుకుని స్నానం చేసి టిఫిన్ తినడం ఇదే మొదటి రోజు అన్నాడు. 12 గంటలు కావస్తుంది. అమర వంటింటి తలుపులు లోపలికి దగ్గరగా వేసుకుని శబ్దం బయటకి తెలియనీయకుండా చప్పున వంట చేసింది. ఇంట్లో బంగాళాదుంపలు తప్ప ఇంకేం కూరలు లేవు. వాటినే తరిగి ఉల్లిపాయ కలిపి వేయించేసింది. సాంబార్ చేసేసింది. కొద్దిగా అప్పడాలు వడియాలు వేయించేసింది. భోజనం హాట్ బాక్సులో సర్దేసి కృష్ణ చైతన్య ఎప్పుడు లేస్తే అప్పుడు పెట్టడానికి సిద్ధంగా ఉంచింది. 11 గంటలు అవుతుండగా జోగమ్మ వచ్చింది. గిన్నెలు చప్పుడు చేయవద్దని అమర ఆదేశించడంతో తీసుకువెళ్లి కింద తోముతుంది. కింద తలుపులు తీసే ఉంది. అమర పేపర్ చూస్తూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చుంది. 12 గంటలు అవుతుండగా గబగబా మెట్ల మీద నుంచి ఎవరో వస్తున్న శబ్దం వినిపించడంతో అమర తిరిగి చూసింది. మాధవి లోపలికి వచ్చింది. ఒక్కతే రాలేదు. వెంట 5-6 మగపిల్లలు, 2 ఆడపిల్లలు స్నేహితులు వచ్చారు. అమరా గద్దించినట్లే పిలిచింది. అమర లేచి నిలబడింది. మా అన్న ఎక్కడున్నాడు? నిలదీస్తున్నట్లుగా బెదిరిస్తున్నట్లుగా అహంగా గట్టిగా బిగ్గరగా ఉంది ప్రశ్న. అమర భయంగా చూసింది. కృష్ణ చైతన్యకి ఎక్కడ మెలకు వస్తుందో, అతను లేచి వస్తే వీళ్ళంతా ఏం గొడవ చేస్తారో అని. అమర కిందకి వెళ్ళి మాట్లాడదాం అంది. షటప్. అన్న ఎక్కడున్నాడో నీకు తెలుసు. నువ్వు నిన్న ఆయన కారులోనేగా వచ్చావు. గెస్ట్ హౌస్లో లేడు. ఎక్కడున్నాడు? గట్టిగా నిలదీసింది. అమర మాట్లాడలేదు. త్వరగా చెప్పు. ఒక అతను అమర వెనుకగా వస్తూ అన్నాడు. అందరూ అమర చుట్టూ దడి కట్టినట్లే వలయంగా నిలుచున్నారు. అమర మాట్లాడలేదు. మాధవి ఏవగింపుగా చూస్తూ అంది. నాకు మా వదిన పీడ పోయింది అనుకుంటే నీ పీడ పట్టుకుంది. మర్యాదగా 24 గంటల్లో ఈ ఊరు వదిలి వెళ్ళి నువ్వు లేదంటావా? తర్జనని చూపించింది. ఏం చేస్తావు మధు? వెనుక నుంచి వినిపించింది. మాధవి దిగ్గున తిరిగి చూసింది. పడక గది గుమ్మంలో కృష్ణ చైతన్య నిలబడి ఉన్నాడు. అతన్ని చూడగానే అమర చుట్టూ బెదిరింపుగా దడికట్టిన వారు పక్కకి దూరంగా తొలిగారు. మాధవికి అన్నగారిని చూడంగానే ముఖం వెలవెలపోయింది. అంతలోనే వ్యంగ్యంగా హేళనగా, నువ్విక్కడ? భేష్. ఇంకేం కాపురం పెట్టేశారన్నమాట. షటప్. కృష్ణ చైతన్య అరిచాడు. మాధవి దగ్గరగా వచ్చాడు. పిచ్చివాగుడు వాగితే సహించే రోజులు పోయినాయి మధు. ఇది మన ఇల్లు కాదు. నా గెస్ట్ హౌస్ అసలే కాదు. ఇది అమర ఇల్లు. పరాయి వాళ్ళ ఇంటికి పిలవకుండా వచ్చింది కాక మర్యాద లేకుండా మాట్లాడితే ఏం చేస్తారో తెలుసా? అతను అందరినీ కలయజూశాడు. పోలీసుల్ని పిలిచి న్యూసెన్స్ కేసు కింద అరెస్ట్ చేయిస్తారు. కృష్ణ చైతన్యాన్ని చూడగానే సగం మంది మెల్లగా జారుకున్నట్లు వెళ్ళిపోయారు. ఇంకా కొంతమంది ఓకే మధు, ఇది మీ ఫ్యామిలీ ప్రాబ్లం, బాయ్ అనేసి చకచకా వెళ్ళిపోయారు. మధు ఒంటరిగా మిగిలిపోయింది. ముఖంలో రోషం క్రూరత్వం బుసలు కొడుతుంది. వదిలిపోయి 4 రోజులు తిరగలేదు. నీకు సిగ్గులేదా అన్నయ్య? లేదు అతను ఖచ్చితంగా అన్నాడు. నేను నీకు తెలిసిన అన్నయ్యని కాదు. చిన్నప్పుడే అమ్మ పోయిందని, నాన్న ఇల్లు పట్టించుకోవడం లేదని, ఆడపిల్లవి ఏమైపోతావోనని నిన్ను ఎంత ప్రేమగా చూశాను మధు. అదే నా మెడకి నువ్వు ఉరితాడు చేశావు. నేను ఇంకా ఇంత మర్యాదగా నీతో ఎందుకు మాట్లాడుతున్నానో నాకేం అర్థం కావడం లేదు. కోర్టులో ఇన్ని అబద్ధాలు చెప్పావు. నీది నాలికేనా? నేను మీ వదిన అన్యోన్యంగా లేమా? అమరికి నేను ఉత్తరాలు రాశానా? నువ్వు ఏం చెప్పినా నేను సహించేవాడిని. కానీ రాజా గురించి అతను బాధని అణుచుకోవడానికి శక్తి కూడా తీసుకుంటున్నట్లుగా ఆగాడు. రాజా విషయం గురించి అలా బ్రతుకున్న నన్ను, చచ్చిపోయిన డాడీని బజార్న పడేస్తే నీకేం వస్తుంది? మీ ఆయన సంతోషపడతాడు, అదే కదా. నిన్ను చూస్తే కోపం కూడా రావడం లేదు మధు, జాలేస్తుంది. అతని చేతిలో చిక్కి అతను ఆడించిన బొమ్మల ఆడుతూ అతనికి ఆనందం కలిగించడానికి ఆ రోజు డాడీని బజార్లో పెట్టినట్టే ఈ రోజు పెట్టావు. ఏం చేస్తుంది ఈ లోకం? నవ్వుతుంది, అంతే కదా. ఇంక ఈ లోకం నవ్వులు లెక్క చేయాల్సిన అవసరం నాకు లేదు మధు. సుజాత పోవడంతోనే అది పోయింది. సుజాత కోసం సుజా ఎక్కడ వేదనకి గురవుతుందోనని నీ హఠం సహించాను. నీ మూలంగానే వర్రీతో సుజాకి హార్ట్ ట్రబుల్ స్టార్ట్ అయింది.
రాజాని నేను కొడుకుగా ఇంటికి తీసుకువచ్చినప్పటి నుంచి నువ్వు గోల చేస్తూనే ఉన్నావు. ఆస్తి రాజాకి పోతుందని నీ భయం. అందరి నోట్లో దుమ్ము కొట్టి అంతా మూటగట్టుకుని నువ్వు తినాలని అనుకున్నావు. నీ భర్త చేతికిస్తే అతను నిన్ను బాగా చూస్తాడని నీ ఆశ. డబ్బు కోసం ఆడదాన్ని మభ్యపెట్టేవాడు ఎప్పుడూ భర్త కాడని ఎన్నోసార్లు చెప్పారు. అతని వ్యామోహంలో నుంచి నిన్ను బయటికి లాగాలని ఎంతగానో ప్రయత్నించాను. అతనికి ఆడవాళ్లతో గల సంబంధాలు రుజువు చేశారు. నీకు చెప్పిన కొద్దీ నా మీద ద్వేషం పెంచుకున్నావు. నిన్ను చూస్తే జాలేస్తుంది మధు. ఈ ప్రపంచంలో అందరికంటే నికృష్టమైన దురదృష్టం ఎవరిదో తెలుసా? తనని ప్రాణంగా ప్రేమించేవారిని, ఆత్మీయంగా చూసుకునేవారిని కాలదన్నుకోవడం. నువ్వు అంతే చేశావు మధు. నీవు ఎప్పుడైతే రాజాని నా నుంచి మృత్యువడిలోకి తోసావో అప్పుడే మనిద్దరి అన్నా చెల్లెల సంబంధం తెగిపోయింది. లాయర్లకి చెప్పేశాను. ఆస్తి నీకు రావాల్సింది పనిచేశాను. కాగితాలు నీకు పనిచేశాను. అది చూసేగా పిచ్చెక్కిపోయి నోటికి వచ్చింది వాగేస్తున్నావు. ఇక సహించే శక్తి లేదు. నీ మీద నాకు ప్రేమ లేదు మధు. దయ ఉంచి మర్యాదగా వెళ్తావా? అమరని ఫోన్ చేసి పోలీసుల్ని పిలిపించమంటావా? నిరుత్తరాలైనట్లుంది మాధవి. ఇలా మాట్లాడే కృష్ణ చైతన్యని మధు ఇదే మొదటిసారి చూడడం. ఎంత కోపం వచ్చినా మరి నిమిషంలో కరిగిపోయి, వద్దమ్మా మధు, నా మాట విను అనేవాడు. అతని చూపులు దయాహీనంగా ఉన్నాయి. ఆపేక్ష అంతా దహనమైపోయి కేవలం బూడిద మాత్రమే మిగిలిన కళ్ళు అవి. సరే, నేను కోర్టులోనే తెలుసుకుంటాను అనేసి గిరుక్కున తిరిగి వెళ్ళిపోయింది. మెట్ల మీద టకటక మాధవి హై హీల్స్ శబ్దం అంతం అయిపోయింది. అప్పటికే జోగమ్మ, పండు కూడా వచ్చారు. పండు, కారు తెచ్చావా అడిగాడు కృష్ణ చైతన్య. పండు తల ఊపాడు. నేనిప్పుడే వస్తున్నాను, కారు దగ్గర ఉండు ఆదేశించాడు. జోగమ్మ గిన్నెలు పెట్టి కింద బట్టలు ఉతకడానికి వెళ్ళిపోయింది. కృష్ణ చైతన్య కిందకి వెళ్ళిపోతూ అమర కోసం చూశాడు. ఎక్కడా కనిపించలేదు. వంటింటి గుమ్మంలోకి వచ్చాడు. అమర అక్కడ గోడకి ఆనుకుని నిలబడి ఉంది. ఒంటి నిండా చెమటలు దిగ్గారుతున్నాయి. ముఖం నిండా భయోందాణలను కమ్ముకుని ఉన్నాయి. ఏదో ప్రమాదం ముందుకు వస్తుంటే ఎదుర్కొనే శక్తి లేనట్లు విహ్వల దృష్టితో నిలబడినట్లుగా ఉంది. అమరా చప్పున దగ్గరికి వచ్చాడు. అమర పలకలేదు. అమరా దగ్గరికి వచ్చాడు. అమరకి ఏడుపు సుళ్ళు తిరుగుతూ వస్తుంది. అమర అతను చప్పున అమర చేయి పట్టుకుని లాక్కుని వచ్చినట్లుగా తీసుకుని వచ్చి డైనింగ్ టేబుల్ దగ్గర కుర్చీలో కూర్చోబెట్టాడు. వంటింట్లోకి వెళ్లి వాటర్ ఫిల్టర్లో నీళ్లు గ్లాసులో తీసుకుని వచ్చాడు. అమర తల మీద చేయి వేసి గ్లాసు నోటికి పట్టి నీళ్లు బలవంతంగా తాగించాడు. అమర కాస్త కుదుట పడింది. అతను ఆగ్రహంగా చిరాగ్గా అన్నాడు. ఇంత క్రితమే కదా నాకు చాలా మొండి ధైర్యం ఉంది అని గొప్పగా అన్నావు. మళ్ళా ఇంతలోనే ఇదేమిటి నిలదీశాడు. నాకు చాలా భయం వేసింది. మీ ఇద్దరి మధ్య ఏం గొడవ అవుతుందోనని. మై గాడ్, నువ్వు కూడా సుజాతలా తయారవుతున్నావా? నీకు ధైర్యం ఎక్కువ అనుకున్నాను. చాలా పొరపాటు నాది. గిరుక్కున అతను వెనక్కి తిరిగి మెట్లు దిగి వెళ్ళిపోయాడు. అమర అలాగే కూర్చుంది. మంచినీళ్లు తాగడంతో ప్రాణం కాస్త తేరుకున్నట్లయింది. కృష్ణ చైతన్య అన్న మాటలే గుర్తుకు వస్తున్నాయి. నాకు చాలా మొండి ధైర్యం ఉంది అని గొప్పగా అన్నావు. మళ్ళా ఇంతలో ఇదేమిటి? అమర ధైర్యం తెచ్చుకోసాగింది. వాళ్ళ పోట్లాటలో నాకు అనవసరం. ఇది వాళ్ళ అన్నా చెల్లెల వ్యవహారం. నేను ధైర్యంగా ఉండాలి. ధైర్యంగా ఉండగలను అని కృష్ణ చైతన్యకు రుజువు చేయాలి అనుకుంది. అమర లేచి ఇల్లంతా సర్దేసింది. బాత్రూంలోకి వచ్చింది. కృష్ణ చైతన్య షేవింగ్ సామాన్ అంతా నీట్గా సర్ది ఉంది. ఇంటికి వచ్చిన అతిథులు తీసుకునే మర్యాదతో కూడిన జాగ్రత్త అది. జోగమ్మ వచ్చింది. అమ్మా, మా వాడికి జ్వరంగా ఉంది. మీకు ఇబ్బంది అని ఎలా ఉన్నారో ఒకసారి చూసి వెళ్దామని వచ్చాను అంది. పని అయిపోయిందిగా, వెళ్ళు జోగమ్మ అంది. మీరు ఒక్కరూ సందేహించింది. పర్వాలేదులే, ఇందాక అంతమంది వస్తే నాకు భయం వేసిందమ్మా. పరిగెత్తుకుని పండుని పిలుచుకుని వచ్చాను. అయ్యగారు ఉండబట్టి అదృష్టం అనుకున్నాను అంది. అమర జవాబు చెప్పలేదు. తన మనసుకి అనిపించిందే జోగమ్మ అంటోంది. కృష్ణ చైతన్య లేకపోతే తన పరిస్థితి ఎలా ఉండేదో. జోగమ్మ వెళ్ళిపోయింది. అమర తలుపులు వేసి వచ్చి కూర్చుంది. ఎందుకో ఎప్పుడూ తను పడుకునే పక్క ఆ మంచం రాత్రి కృష్ణ చైతన్య పడుకున్న తర్వాత అది అతనికి సొంతం అనిపిస్తుంది. దాన్ని చూడడానికే బెరుగ్గా ఉంది. అమర కుర్చీలో కూర్చుని పుస్తకం తిరిగేస్తుంది. ఫోన్ మోగింది. అమర తీసింది. హలో అంది. హలో. అవతల నుంచి కృష్ణ చైతన్య కంఠం వినిపించింది. అమర నిశ్శబ్దంగా వేచి చూస్తుంది. సారీ, చెప్పకుండా వచ్చేశాను. అమరకి సంతోషం వేస్తుంది. అతను సారీ చెప్పినందుకు కాదు, ఫోన్ చేసినందుకు. జోగం ఉందా ఇంట్లో అడిగాడు. లేదు, వెళ్ళిపోయింది. ఒక్కదానివే ఉన్నావా? తలుపులు జాగ్రత్తగా వేసుకున్నావా? మళ్ళా క్షణం మౌనం. భోజనం చేశావా? లేదు. ఎందుకని? భయంగా ఉందా? ఓహో,
మరి ఎందుకని? బాధపడవద్దు. కాదు మరి? అతని మాటలు అసహనంగా ఉంది. మీకు పెట్టిన తర్వాత తిందామని అనుకున్నాను, అమర మెల్లని స్వరంతో చెప్పింది. ఓహ్! అతను ఊపిరి వదిలిన శబ్దం వినిపించింది. ఐ డోంట్ లైక్ దిస్, అతను ఆగ్రహంగా అని ఫోన్ పెట్టేశాడు. అమరకి సంతోషం బాధగా మారిపోయింది. అతను ఫోన్ చేస్తే తను అతనికి హాయి కలిగించే విధంగా మాట్లాడకుండా ఏదేదో చెప్పి కోపం తెప్పించింది. అతను ఎక్కడున్నారో తనకి తెలియదు. మళ్ళా ఫోన్ చేసి క్షమార్పణలు కోరుకునే అవకాశం కూడా లేదు. అమరికి దిగులుగా ఉంది. అతను రాత్రి నిద్రలో ఒంటి మీద తెలివిలేని స్థితిలో ఇంట్లో గడిపాడు. అతను ఎందుకు వస్తాడో? అతను వస్తే నాకు ధైర్యంగా ఉంటుందని హృదయం సమాధానం చెబుతుంది. అసలే బయట తమ ఇద్దరిని గురించి అపవాదులు మండుతున్నాయి. ఇలా చేస్తే అది అగ్నిలో అజ్యం పోసినట్లవుతుంది. తనకి ధైర్యం ఇవ్వడానికి తోడు వచ్చి అతను బలి అవ్వాలా? అమర కూర్చుంది అలాగే. ఎంతోసేపు అయింది. ఇంట్లో నిశ్శబ్దం భయంకరంగా ఉంది. ఫణి ఏం చేస్తున్నాడు? గుండెలు అవిసిపోయే బాధ, ఒంటరితనం రాకాసిలా ఉంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమర ఉలిక్కి పడింది. తలుపు తీయడానికి భయం వేసింది. మళ్ళా మధు వచ్చిందా స్నేహితులతో? తన అంతు చూస్తేనే గాని వదలదా? అమరకి భయం వేస్తుంది. కాలింగ్ బెల్ ఆగకుండా మోగుతూనే ఉంది. నీకు చాలా మొండి ధైర్యం ఉందన్నావు. కృష్ణ చైతన్య ఆగ్రహంగా చిరాకు పడుతూ అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. అమర లేచి ధైర్యంగా కిందకి వచ్చింది. తలుపులు తీసింది. ఎదురుగా కృష్ణ చైతన్య నిలబడి ఉన్నాడు. ఏమిటి ఇంతసేపు ఆలస్యం? అమర ముఖం పరీక్షగా వెతుకుతున్నట్లుగా చూస్తూ అన్నాడు. ఏం లేదు, వెనక్కి తిరిగి పైకి వచ్చింది. అతను వచ్చాడు. కుర్చీలో కూర్చుని షూలేస్ విప్పుతూ ఆకలేస్తుంది అన్నాడు. అమరకి సంతోషం వెల్లువలా వచ్చింది. గబగబా వెళ్ళి ప్లేట్స్ పెట్టింది. నువ్వు కూడా కూర్చో అన్నాడు. అమర రెండిటిలో భోజనం వడ్డిస్తుంటే అతను వెళ్ళి స్లీవ్ షర్ట్ మోచేతి వరకు మడుచుకుంటూ గెస్ట్ హౌస్ని రాత్రి ముక్కలు చేశారు అన్నాడు. భోజనం చేస్తుండగా ఎక్కువగా మాట్లాడలేదు. అమర కోసం వచ్చిన భోజనం రుచిగా ఉండడంతో బాగానే తినేశాడు. నేను వెళ్తున్నాను, తలుపులు జాగ్రత్తగా వేసుకో చెప్పాడు. ఆమె జాగ్రత్తగా అతని బాధ్యత అయినట్లుగా ఉంది అతని స్వరం. వెళ్ళిపోతూ అన్నాడు. ఇప్పటికీ మీకు ఉన్న వ్యత చాలు. నా మూలంగా ఇంకా ఎక్కువ వద్దు. ఫణి తిరిగి వచ్చే వరకు మీరు క్షేమంగా ఉండాలి. ఇది నా తపన అన్నాడు. ఆ పూట భోజనానికి ఎందుకు వచ్చాడో సంజాయిషి చెప్పినట్లుగా ఉంది. కారణం ఏదైనా అతను కడుపు నిండా భోజనం చేశాడు. అది అమరకి తృప్తిగా ఉంది. వెళ్ళిన గంట తర్వాత కృష్ణ చైతన్య మళ్ళా ఫోన్ చేశాడు. నేను చాలా పనిలో ఉన్నాను. ఇంటికి వచ్చేసరికి చాలా ఆలస్యం అవుతుంది. నా గురించి భయపడవద్దు అన్నాడు. మరో 2 గంటల తర్వాత ఫోన్ చేసి ఇంట్లో కొవ్వొత్తులు ఉంచుకుంటే నయం, లైట్లు పోయినా పర్వాలేదు అన్నాడు. ఉన్నాయి అంది. ఫోన్ అప్పుడప్పుడు తీసి డైల్ టోన్ వస్తుందా లేదా చూస్తూ ఉండండి అని చెప్పి పెట్టేశాడు. అమర అతను చెప్పిన పనులు చేసింది. కొవ్వొత్తులు వెతికి తెచ్చుకొని అగ్గిపెట్టే డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంది. రాత్రి అయింది. వంట చేసి టేబుల్ మీద పెట్టింది. 10 గంటలు దాటింది. కృష్ణ చైతన్య రాలేదు. ఫోన్ కూడా చేయలేదు. అమరకి ఏమీ తోచడం లేదు. మనసు భీతావహంగా ఉంది. మనసు పరిపరి విధాల పోతుంది. కృష్ణ చైతన్య క్షేమంగా ఉన్నాడా? మాధవికి అవమానం జరిగిందని ప్రతీకారం ఏమీ తీర్చుకోలేదు కదా. ఊరికే కూర్చుంటే మనసు బిక్కుబిక్కుమంటుంది. ఇది వరకు ఎప్పుడూ అలా అనిపించేది కాదు. ఫణి గుర్తుకు వచ్చాడు. ఫణి పక్కన ఉంటే చిన్నవాడైనా తనకేమిటో పెద్ద తోడు ఉన్నట్లుగా ధైర్యం ఉండేది. ఫణితోనే తన ధైర్యం నిబ్బరం వెళ్ళిపోయినట్లు అనిపిస్తుంది. ఒక పక్క ఫణి జ్ఞాపకాలు, మరో పక్క కృష్ణ చైతన్య క్షేమం గురించి ఆదృత మనసుని పీకేస్తున్నాయి. అమర లేచి మేడ మీద నుంచి దిగి కిందకి వచ్చింది. ఉయ్యాలలు అన్నీ ఖాళీగా బోసిగా ఉన్నాయి. పిల్లల బొమ్మలు ఆట సామాను ఒక పక్కన పడేసి ఉంది. వాటిని చూస్తే బాధ కలిగింది. అవి తన జీవితానికి ముచ్చటైన ఆసరా ఇచ్చినాయి. తనది అనే ఒక ప్రపంచం ఏర్పరిచినాయి. ఆర్థిక బాధలు దూరం చేశాయి. ఫణి భవిష్యత్తు గురించి బంగారు కలలు కనేలా చేశాయి. జీవితంలో కష్టాలు తొలగి నేను ఒక మనిషిగా సగర్వంగా బ్రతకగలను అని ధైర్యంగా నిశ్చింతగా వెనక్కి అనుకుంటుండగా ఇంతలోనే ఈ మహాసుడిగుండం వచ్చి తనని ఫణిని ముంచేసింది. తనకి సాయం చేయబోయిన సుజాతని రాజాతో సహా మింగేసింది. అమరకి రాజా సుజాత గుర్తుకు రాగానే కళ్ళ వెంట బుటపటా నీళ్లు వచ్చేసినాయి. కడుపులో ఆవేదన కత్తులతో దించుతున్నట్లుగా ప్రాణం గిలగిలలాడుతున్నట్లే ఉంది. అమర దుఃఖం నిగ్రహించుకోవడానికి ప్రయత్నం చేస్తూ బొమ్మని పట్టుకుని చూస్తూ పరధ్యాసగా ఖాళీ ఉయ్యాల ఊపుతుంది. ఇంతలో కాలింగ్ బెల్ మోగింది. అమర రివ్వున ఆ బొమ్మను పుచ్చుకునే పరిగెత్తుకుని వచ్చి తలుపులు తీసింది. వచ్చింది కృష్ణ చైతన్య కాదు. అమర వెనక అడుగు వేసి తలుపులు మోయబోతుంటే ఆ వ్యక్తి అమర జుట్టు గట్టిగా పట్టుకుని లోపలికి తోసుకుని వచ్చాడు. ఎడాపెడా చెంపలు అదిరిపోయినాయి.
దేనితోనో కొట్టబోతుంటే మెరుపులా తల పక్కకి తిప్పుకుంది. అయినా నుదుటిన రాయి తగిలి కఠినంగా దెబ్బ తగిలింది. కెవ్వుమనబోతుండగా బలవంతంగా ఒక చెయ్యి నోరు మూసింది. వెనుక నుంచి ఎవరో జాకెట్ సర్రున చించేశారు. అమర చేతులెత్తి రక్షించబోతుంటే చీర లాగేశారు. అమర కాలితో తన్ని దూరంగా వెళ్లబోతుంటే చీర చినిగి ఊడిపోయింది. అమర కొట్టడంతో అతను వెర్రెక్కినట్లుగా ఈడ్చిపెట్టి కొట్టితోశాడు. అమర కింద పడింది. కళ్ళ నిండా ఏమిటో, కళ్ళు కనిపించడం లేదు. తల ముక్కలైనంత బాధ. 2 చేతులతో తల పట్టుకుంది. లేవలేకపోతుంది. ఇంతలో ఎవర్రా మీరు అన్నా కేక వినిపించింది. దరదర పరుగుల శబ్దం, నిశ్శబ్దం. కింద పడిన అమర దగ్గరికి ఎవరో వచ్చారు. భుజాలు పట్టి తిప్పారు. వెంటనే 2 చేతుల మధ్య లేవనెత్తారు. శరీరం మెత్తటి పరుపు మీద ఆనింది. అమరా? కృష్ణ చైతన్య మృదువుగా ఆప్యాయంగా పిలుస్తున్నాడు. నీకు కళ్ళు కనిపించడం లేదా అంటూ వెళ్ళాడు. భయపడకు, ఇప్పుడే వస్తా. మరి క్షణంలో అతని చేతులు అమర నుదుటిన గాయం తుడిచి కట్టుకట్టాడు. ముఖమంతా తడిబట్టతో తడిచేశాడు. కొద్దిసేపటికి అమరికి ప్రాణం వచ్చినట్లు కుదుటపడింది. శరీరం ఇంకా గాలివానలో పిట్టలా గజగజలాడుతుంది. అమరా, అమరా, కళ్ళు తెరు. కృష్ణ చైతన్య పిలుస్తున్నాడు. కళ్ళు తెరిచింది. ఎదురుగా అతను కనిపించాడు. అమరికి పెద్ద పట్టున ఏడుపు వచ్చేసింది. వద్దు, భయం లేదు, అమర మీదకి వంగి చెబుతున్నాడు అతను. అమర చేతులు గాలిలోకి లేచాయి. అతను మెడ చుట్టూ పడి బిగించి పట్టుకున్నాయి. అమర ముఖం అతని గుండెల్లో ఆనింది. మరుక్షణం పెద్దగా ఏడ్చేసింది. అమరా, ప్లీజ్ ఆత్మీయంగా అనునయిస్తూ పిలుస్తున్న అతని పెదవులకి అమర పెదవులు తగిలినాయి. అమర అతనికి ఇంకా దగ్గరగా ఉండాలనే తాపత్రయంతో మరింత చేరువయ్యింది. అతను ఒక నిమిషం స్తబ్దగా చిత్తరువులా ఉండి మరుక్షణం అమరని అతని బిగి కౌగిలిలో బందీ అయిపోయింది. అతని పెదవులు ఆమె చెంపలని, నుదుటని, మళ్ళా పెదవుల్ని గాఢంగా హత్తుకున్నాయి. అతని హృదయం నుంచి చీల్చుకుంటూ, అమరా, ఏమిటిది? జీవితం ఇలా మనల్ని దగ్గర చేసింది. అస్పష్టంగా వచ్చినాయి మాటలు. అమరా, అతని చేతులు ఆమెని ఆర్తిగా పూర్తిగా దగ్గరికి తీసుకున్నాయి. ఆ పిలుపు హృదయాన్ని అనురాగపు పన్నీటి జల్లులా అనిపించింది. అతని కౌగిలిలో ఒదిగిపోయింది అమర. అమర హృదయం 13వ భాగం సమాప్తం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కమెంట్ పెట్టండి. ఎవరైనా మొదటిసారి మన ఛానల్ని చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.